నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మనం లూకా సువార్త 23వ అధ్యాయం 39వ అధ్యాయంలో ఉందన్నమాట. వేలాడవేయబడిన ఆ నేరస్తులు ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ముందుగా లూకా సువార్త 23వ అధ్యాయంలో 4వ వచనంలో పీలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహాలతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదని యేసు ప్రభువుల వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారన్నమాట. ఆయనకి ఏ నేరము లేదని ఆయన పీలాతు గారు సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే 14వ వచనంలో కూడా ప్రజలు తిరుగుబాటు చేయనట్లుగా ఉన్నాడు. మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శించిదిని కానీ ఇతనిలో ఏ నేరము ఆయన విమర్శింపడానికి కూడా ఇతని మీద మోపబడిన నేరం ఒక్కటైనను నాకు కనపడలేదని ఆయన రెండోసారి సాక్ష్యం ఇస్తున్నారన్నమాట. 22వ వచనానికి వచ్చేసరికి మూడో మారు అతడు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణముకు తగిన నేరము నాకు అగపడలేదు గనక ఇతని శిక్ష నుంచి విడుదల చేసిన వారితో చెప్పాను. 3 సార్లు కూడా ఇప్పుడు పీలాతు గారు యేసు ప్రభువుల వారి గురించి ఆయన ఏ నేరము చేయలేదని సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా వస్తే 23వ అధ్యాయంలోనే హేరోదు కనపడుతున్నారన్నమాట. ఇక్కడ ఆయన గురించి చాలా 8వ వచనం, హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. పీలాతు గారు కూడా సాక్ష్యం ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు 3 సార్లు ఒక మనిషి ఒకసారి 3 సార్లు పీలాతు గారు కూడా యేసు ప్రభువుల వారిలో ఏ నేరము లేదని సాక్ష్యం ఇస్తున్నారు. అంటే యేసు ప్రభువుల వారు ఏ నేరము చేయలేదన్నది అక్కడ ధృవీకరించబడిందనమాట. అయితే ఇక్కడ కానీ ఇక్కడ నేరస్తుడు మాత్రం ఆయన చూసి దూషించి, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను రక్షించమని ఆయనతో చెప్తున్నారన్నమాట. ఈయనకి ఆయన దొంగనే గ్రహింపే లేదన్నమాట. ఆయన నేరస్తుడని మొదటిగా ఆయన గ్రహించలేకపోయారు. కానీ రెండో నేరస్తుడైతే, మనం నేరం చేసాము, దాని అర్హుతులమే, అంటే శిలువ శిక్ష వేయబడటానికి మన అర్హులమేనని అక్కడ ఆయన ఇంకొక శిలువలో వేలాడబడిన ఆయన చెప్తున్నారన్నమాట. అంటే యేసు ప్రభువుల వారికి ఏ నేరము చేయలేదు, మనం మాత్రం నేరస్తులమే, మనకి ఇది తగినదే, ఈ శిక్ష మనం శిలువలో వేలాడబడటానికి శిలువ శిక్షకి మన అర్హులము. కానీ యేసు ప్రభువుల వారు ఆయనకి ఏ నేరము చేయలేదు కాబట్టి ఆయనకి ఏ శిక్ష విధించవలసిన కాదు, కానీ మన కోసం ఆయన ఈ శిక్షను భరించాడు. మన శిక్షను నేను చేసే నేరం యేసు ప్రభువుల వారి మీద వేసుకొని ఆయనను ప్రేమతో నన్ను క్షమించిన అన్న మాట మాత్రం రెండో నేరస్తుడు తెలుసుకొని గ్రహించి ఆయన మనసు అలా తెరవబడింది. అప్పుడు యేసు ప్రభువుల వారిని ఆయన, నీవు నా రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగారన్నమాట. ఇక్కడ యేసు ప్రభువుల వారు మనందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మారు మనసు పొందాలని. ఇక్కడ రెండో నేరస్తుడు మారు మనసు పొందిందనమాట. ఆయన తప్పు చేశాననేది ఆయన గ్రహించుకున్నాడు. ఆయన పాపం చేశాననేది ఆయన నమ్ముతుండు. నేను నేరం చేశా, నేను నేరస్తున్నే, ఈ శిక్ష నాకు తగినదేనని ఆయన ఒప్పుకుంటుండు ఆయన మనసులో. కానీ ఆయన మనసులో ఆలోచించుకొని నోటితో దాన్ని ఒప్పుకోండు. ఆయన నిజదేవుడని ఆయన నమ్మిండు, ఆయన ఏ నేరం చేయలేదని నమ్మిండు, నా నేరం యేసు ప్రభువుల వారి మీద వేసుకున్నారని నమ్మిండు. అందుకే ఆయన నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు అనమాట. యేసు ప్రభువుల వారు
ఈ సిలువలో ఎందుకు ఇంత త్యాగం చేశారంటే మనం మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు. ఎంతవరకు అంటే ఇక్కడ ప్రకటనా గ్రంథంలో కూడా 3, 19, 9, 21, 16, 11 ఈ అధ్యాయాలు ఈ వచనాల్లో కూడా వాళ్ళు అదే కోరుకుంటున్నారు యేసుప్రభులు. అంతవరకు కూడా మన యేసుప్రభులు వారు మనం మారు మనసు పొందాలి, మనం దేవుడి రాజ్యం చేరుకోవాలన్నది ఆయన చిత్తమై ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ పాపం చేసివని దీంట్లో మనం గ్రహించాలనేది ఈ నేరస్తుడు గ్రహించినట్టు మనం కూడా ఈ లోక పాపాలను ఆయన మోసిండని, ఆయన ఏ నేరస్తుడు కాదని, ఆయన సిలువ వేయబడింది మన కోసమేనని, ఆయన ఎంతగానో ప్రేమించి మన కోసం ఈ శిక్షను భరించిండని తెలుసుకోవాలని యేసుప్రభులు వారు కోరుకుంటున్నారన్నమాట. మనం కూడా లోకంలో పాపంలో ఉన్నప్పుడు గ్రహించలేకపోయాం. కానీ దేవుడు కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన ఎంత త్యాగం చేసింది మన కోసమేనని గ్రహించే కృపను ఆయన ఇచ్చినందుకు ఆయనకి వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక.